Hey, hi, hello, welcome back to our class, students. How are you? I hope all you good. So in this video session, we are going to discuss about waves lesson. చాలా మంది ట్రబుల్ అవుతుంటారు ఆ వేవ్స్ టాపిక్ని ఎలా డిస్కస్ చేయాలి, ఆ వేవ్స్ జేఈ మీన్స్ నీట్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్లో మోస్ట్లీ ఎంసెట్లో ఎలా ఉపయోగపడుతుంది, బట్ అప్లికేషన్స్ ఎలా చేయాలనే దాని గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మనం బేసిక్గా కాన్సెప్చువల్గా మనం వేవ్స్ గురించి డిస్కస్ చేస్తూ మెల్లగా అప్లికేషన్స్ అనేటివి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. కంపల్సరీ మీకు కావాల్సిన వీడియో కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, మీకు కమెంట్ చేయండి కమెంట్ సెషన్లో. అదేంటో మీకు వీడియో చేసి చూపిస్తాను, ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వేవ్స్ లెసన్. అందరూ ఓపెన్ చేయండి మీ నోట్బుక్స్, పెన్స్ తీసుకోండి, నేనేం రాస్తున్నా అనేది చూసి రాయండి. అండ్ మీరు ఒకవేళ ప్రాబ్లమ్స్ జేఈ మీన్స్ ఎంసెట్ నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే మీరు ఒకవేళ ప్రాబ్లమ్స్ లేదా ఎక్సర్సైజ్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కాలేజ్ విషయంలో ఈ ఒక్క వీడియో చూసి ఆ సినాప్సిస్ అప్లికేషన్స్ ఒక్కసారి బ్రాడ్గా ఆలోచించి ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ ఓపెన్ చేసి చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ యూ విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ కాన్సెప్చువల్ తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఏదో స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ఫార్ములాస్ బై హార్ట్ చేస్తుంటాం. ఆ ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది తెలియకుండా మనం వీ కెనాట్ డెవలప్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్స్, రైట్? సో ఫస్ట్ మనకు కాన్సెప్ట్ అనేది తెలియాలి. బై హార్ట్ చేయడం అనేది చాలా తప్పు. సో ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే వేవ్స్. ఆల్రెడీ వేవ్స్ అంటే నథింగ్ బట్ తెలుసు మనకు, చాలా చిన్న తరగతుల నుంచి చదువుతూనే వస్తున్నాం. సో కానీ ఇక్కడ మనకు డెప్త్గా వేవ్స్ అప్లికేషన్స్ ఏంటి అనేది తెలియదు. సో వేవ్ మెకానిక్స్ అంటాం, వేవ్స్ అని గురించి. ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక చిన్న పార్ట్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు. పెద్ద వేవ్ మెకానిక్స్లో ఇది ఒక చిన్న పార్ట్ అని చెప్పొచ్చు, నాట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఆ వేవ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏంటి, ఆ టైప్స్ ఆఫ్ వేవ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, అవి ఎలా మనకు డైలీ లైఫ్లో ఉపయోగపడుతున్నాయి అనేది మనకి తెలియాలి. సో జనరలీ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, వేవ్ అంటే గుర్తుపెట్టుకోండి, వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనకు టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని తెలుసు. అందులో ఒకటి పార్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక బుల్లెట్ ఉందనుకోండి, లేదా ఇట్లా ఒక గన్ ఉందనుకోండి. ఇలా ఒక గన్ ఉన్నప్పుడు ఇందులో నుంచి బుల్లెట్ బయటకు వెళ్తుంది. సో ఇందులో నుంచి బుల్లెట్ బయటకు వెళ్తుందంటే ఏం చేస్తున్నాం? ద బుల్లెట్ కన్సిస్ట్ ఆఫ్ వెలాసిటీ, నథింగ్ బట్ ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. కంపల్సరీ ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్లోకి వెళ్తుంది. కాబట్టి మనం పార్టికల్ని, ఓకేనా, పార్టికల్ని తన పొజిషన్ చేంజ్ చేస్తూ ఒక ఎనర్జీని గెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీ ఫార్మేషన్లో ఆ పార్టికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తుందని చెప్తాం. అదొక కైండ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, that is the energy is transferred from one place to another place without changing of their particles అని చెప్తాం. అంటే పార్టికల్ అనేది మూవ్ అవ్వకుండానే మనకు ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఇలా ఒక తాడు తీసుకుందాం అనుకోండి, ఒక స్ట్రింగ్. సో ఇక్కడ స్ట్రింగ్కి ఒక సైడ్ ఇట్లా రిజిడ్ సర్ఫేస్తో ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేసినామంటే ఏమవుతుంది? డెఫినెట్గా ఇందులో మనకి వేవ్స్ అనేటివి డెవలప్ అవుతాయి, అవునా? ఇట్లా స్ట్రింగ్ ఇలా వేవ్ అవుతుంటుంది. సో ఇలా స్ట్రింగ్ వేవ్ అవుతుంది అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ ఫోర్స్ అప్లై చేయడం వల్ల, డిస్టర్బ్ చేయడం వల్ల ఈ స్ట్రింగ్ అనేది ఇలా వేవ్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ అబ్జర్వ్ కేర్ఫుల్లీ హియర్, ఇక్కడ మన పార్టికల్ అనేది ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ పార్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో, ఈ పార్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది. కానీ ఈ పార్టికల్ ఇక్కడికి వస్తుందా? రాదు. పార్టికల్ అనేది తన పొజిషన్ చేంజ్ చేసుకోకుండా ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కండక్షన్ ప్రాసెస్లో కూడా నేర్చుకున్నాం మనం. కండక్షన్ అంటే ఏంది? హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ చేంజింగ్ దేర్ పార్టికల్స్ ఫ్రమ్ దేర్ పొజిషన్. సో they can always change their energy from one point of situation to another point, but they cannot move their places and they cannot change their position. అదే మనకు చెప్పేది ఏంటంటే వేవ్స్ అని చెప్తాం, ఓకేనా? మనకు టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఫార్మేషన్. ఇట్లా కైనెటిక్ ఎనర్జీలో ఒక బాల్ని దూరం పడేసినప్పుడు, బుల్లెట్ను ఫైర్ చేసినప్పుడు ఒక ఎనర్జీ కన్సిస్ట్ అవుతుంది. అది పార్టికల్ అనేది ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్లోకి వెళ్తుంది కాబట్టి మనం కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. కానీ వేవ్స్కి వచ్చేసరికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఓకే? ఇలా స్ట్రింగ్ తీసుకొని ఇలా వైబ్రేట్ చేయండి, కంపల్సరీ మనకు వేవ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఆ వేవ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి? నువ్వు ఇక్కడ పట్టుకున్న స్ట్రింగ్ ఇక్కడే ఉంటుంది, అవునా? ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఫర్ సపోజ్ తాడుకి ఇది ఇక్కడే ఉంటుంది. కానీ మనకు వేవ్ అనేది ఫామ్ అవుతూ
ఎండ్ ఆఫ్ ది రిజిడ్ సర్ఫేస్కి ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది. ఎందుకు, లేదా ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ప్లేస్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ వన్ వేవ్. చిన్న ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు, మనకు చాలా కనిపిస్తుంటాయి ఎగ్జాంపుల్స్. ఒక 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 రెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక పాండ్లో ఒక వాటర్ సర్ఫేస్ చేసినప్పుడు ఇలా ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక పాండ్ తీసుకోండి, పాండ్ కానీ చెరువు, ఏదో ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న రెస్ట్ పొజిషన్, స్టాటిక్ సిచ్యువేషన్లో ఉన్నది ఒక సర్ఫేస్, వాటర్ సర్ఫేస్ తీసుకుందాం. సో ఆ వాటర్ లిక్విడ్ సర్ఫేస్ మీద మనం ఒక స్టోన్ పడేస్తే మధ్యలో, ఓకేనా, మనకు తెలుసు స్టోన్ పడేస్తే ఏమవుతుంది, మనకు వేవ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. బాగా అబ్జర్వ్ చేశారా? సో ఈ ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ని ఏమంటాం, ఈ ఫార్మేషన్ ఆఫ్ థింగ్ని ఏమంటాం అంటే వేవ్స్ అంటాం. అవి ఎలాంటి టైప్స్ ఆఫ్ వేవ్స్, మెకానికల్ వేవ్సా, నాన్ మెకానికల్ వేవ్సా, ట్రాన్స్వర్స్ వేవ్సా, లాంగిట్యూడైనల్ వేవ్సా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇలా డిస్టర్బ్ అవుతుంది అంటే ఏమవుతుంది చూడండి, స్టేబుల్గా ఉన్న ఈ పాండ్లో, ఇది ఒక పాండ్, ఓకే, స్టేబుల్గా ఉన్న ఈ పాండ్లో మనం ఒక స్టోన్ పడేసినప్పుడు ఇందులో ద ఎనర్జీ ఈజ్ డిస్టర్బ్డ్ ఫ్రమ్ దేర్ పొజిషన్, స్టాటిక్ పొజిషన్. సో ఆ స్టాటిక్ పొజిషన్లో ఉన్న పాండ్ డిస్టర్బ్ అయిపోయి పార్టికల్స్ అనేటివి వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది, అంటే వేవ్ ఫార్మేషన్లోకి వస్తుంది. సో అలా వేవ్ ఫార్మేషన్లోకి రావడం వల్ల ఈ వేవ్స్ అనేటివి ఇలా డిస్టర్బ్ అవుతూ మళ్ళీ సర్ఫేస్ ఆఫ్ ది పాండ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందులో ఇక్కడ డిస్టర్బ్ అయిన స్టోన్ వేసినప్పుడు ఇక్కడ డిస్టర్బ్ అవుతున్న వేవ్స్ అనేటివి ఆ పార్టికల్స్ యొక్క పొజిషన్ను చేంజ్ చేసుకోవు. బాగా అబ్జర్వ్ చేయండి. సో పార్టికల్స్ పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఏం చేస్తున్నాయంటే ఆ ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, కాబట్టి అలా వేవ్స్ ఫార్మేషన్లో వెళ్ళిపోతున్నాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక సర్ఫేస్లో ఏదో ప్లేన్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేన్ సర్ఫేస్లో ఒక థర్మోకోల్ పీస్ అందులో వేసేయండి, ఓకేనా, ఒక థర్మోకోల్ పీస్ అందులో వేసి అప్పుడు మనం అందులో ఆ థర్మోకోల్ పీస్ పక్కల లేకపోతే కొంచెం దూరంలో ఒక స్టోన్ పడేద్దాం, ఓకే. ఒక స్టోన్ పడేసినప్పుడు ఏమైపోతుంది, ఆ వేవ్, ఆ డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీ డెఫినెట్గా వేవ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ థర్మోకోల్ పీస్ అనేది ఆ ప్లేస్ను చేంజ్ చేసుకోదు, ఓకేనా. వేవ్స్ ఇలా వెళ్తున్నా కానీ అది ఇక్కడే ఉంటుంది, ఇది ఇలా వెళ్తాయి తప్ప అక్కడే ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే దాని పార్టికల్ పొజిషన్ కెనాట్ చేంజ్, బట్ ద ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ ఈ డిడ్, ఓకే. అదొక ప్రాసెస్ అని చెప్పొచ్చు. అది మనకు మనకు చాలా టైమ్స్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అంటేనే ఇలా చెప్తాం. ఒక పాండ్ తీసుకోవాలి, దాంట్లో ఒక రాయి పడేయాలి, ఆ రాయి పడేస్తే ఏమవుతుంది, వేవ్స్ ఫామ్ అవుతాయి. ఆ వేవ్స్ ఫామ్ అయితేనే దాన్ని డిస్టర్బెన్స్ ఆఫ్ ఎనర్జీని మనం వేవ్లా ట్రీట్ చేస్తామని చెప్తాం. సో ఇప్పుడు జనరల్గా యాక్చువల్గా వాట్ ఈస్ ద వేవ్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు రైట్ ద వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వేవ్. వేవ్ అంటే డిస్టర్బెన్స్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ డెవలప్ ఇన్ ఏ స్పేస్, ట్రాన్స్ఫర్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అని చెప్తే వేవ్ అని చెప్తాం. సో నోట్ చేసుకుని డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ద డిస్టర్బెన్స్, ద వేవ్, లేకపోతే ఇక్కడ రాయండి, ద వేవ్ ఈజ్ డిస్టర్బెన్స్ ఆఫ్ డెవలప్ లేకపోతే ప్రాపగేట్, బుక్లో ప్రాపగేట్స్ అని కూడా ఉండొచ్చు. డెవలప్ ఇన్ స్పేస్ టు ట్రాన్స్ఫర్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ from one place to another place, without changing of matter. Note this point, without changing of matter. This is called wave అని చెప్పొచ్చు. The wave is a disturbance, always the energy is disturbed due to we are disturbing that space or something a static position లో ఉన్న వాటిని డిస్టర్బ్ చేయడం వల్ల మాత్రమే మనకి ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ద కండిషన్ ఈజ్ దట్ వితౌట్ చేంజింగ్ ఆఫ్ దేర్ పార్టికల్ ఫర్ దేర్ రెస్ట్ పొజిషన్, దట్ విల్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అని చెప్తాం. సింపుల్గా మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఇది కాన్సెప్ట్ రావాలంటే ఫస్ట్ ఇయర్లో మనం చదువుకునే కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ టేక్ ఎన్ కైండ్ ఆఫ్ సాలిడ్ హియర్, ఆల్ సాలిడ్ ఈజ్ కన్సిస్టెంట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హియర్ ఇన్సైడ్, నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్ దేర్. సో ఇక్కడ మనం క్యూ హీట్ ఇచ్చినప్పుడు, ఓకేనా, ఇక్కడ క్యూ హీట్ ఇస్తున్నాం, ఇక్కడ ఫైట్ చేస్తున్నాం,
ఇది ఒకవేళ కండక్టర్ అయితే, ఐ మీన్ కండక్టర్ అంటే నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ హీట్ పాసిబుల్ అయ్యే కండక్టర్ అయితే, సో ఇందులో హీట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలి. లైక్ ఐరన్ రాడ్ అనుకుందాం. సో ఇప్పుడు హీట్ అనేది ఇక్కడ చూడండి, ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్లోకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ వరకు ఇంకొక ఈ క్యూ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, బట్ ఈ పార్టికల్ ఇక్కడే ఉంటుంది, ఈ పార్టికల్ ఇక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వైబ్రేట్ అవుతూ ఎనర్జీ అనేసి అన్నిటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, దట్ ఈజ్ ఆల్వేస్ వితౌట్ చేంజింగ్ దేర్ పార్టికల్ ఫ్రమ్ దేర్ రెస్ట్ పొజిషన్. సో ఇప్పుడు మనకి వేవ్స్ అంటే ఇట్లా చిన్న డెఫినేషన్ రాసాం. సో ఐ డోంట్ వాంట్ టు రైట్ ఆల్ ద థియరీ టాపిక్, బట్ I would like to explain what I have to know, or we have to know that all the different kind of waves in our nature. So waves ki inka examples em cheppochu, pebble in the pond, lekapothe a string is vibrating, ila examples enno cheppochu. Light waves ivanni manaki light waves. Inka guitar waves kuda chestayi chudandi. Guitar string telusara, గిటార్ స్ట్రింగ్ కూడా మనకి ఆ స్ట్రింగ్స్ అనేవి వైర్స్ అనేవి లైన్గా ఉంటాయి. ఇట్లా మీటితే ఏమవుతుంది, వైబ్రేట్ అవుతే ఏమవుతాయి, మనకి సౌండ్స్ వస్తాయి, అంటే ఫ్రీక్వెన్సీ డెవలప్ అవుతుంది. దాని బీట్స్ అని కూడా అంటాం. విల్ డిస్కస్ దట్ వన్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేవ్స్ వస్తాయి. నెక్స్ట్ సీజ్లో వచ్చే వేవ్స్, సీజ్లో అలలు వస్తుంటాయి కదా, సీజ్ వేవ్స్. ఇంకా తర్వాత ఇంకా మనం ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకేంటి, ఎర్త్ కేక్స్ కూడా చూడండి. ఎర్త్ కేక్స్ అంటే ఏంటి, భూకంపాలు కూడా వస్తున్నాయి. భూకంపాలు కూడా అంటే నథింగ్ బట్ ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ వేవ్. భూమి అనేది కంపిస్తుంది, అంటే ఎర్త్ కేక్స్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మనకు వేవ్స్ అనేవి ఫార్మేషన్లోకి వస్తాయి. అవి కూడా మనకి వేవ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకి ఎన్ని కైండ్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి అంటే, వేవ్స్ ఈజ్ నథింగ్ బట్ మనం మాట్లాడే సౌండ్ కూడా వేవే. ఓకేనా, నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దట్ విల్ ట్రాన్స్ఫర్ టు దట్ మైక్ అండ్ విల్ అబ్జర్వ్ ద ఎనర్జీ. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సౌండ్ ఎనర్జీ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ సౌండ్ వేవ్స్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సౌండ్ వేవ్స్ అంటే వేవ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీగా రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆ స్పేస్లో మనం మాట్లాడటం వల్ల ఈ డిస్టర్బెన్స్ చేస్తున్నాం ఆ స్పేస్ని. ఆ మీడియంలో ఎనర్జీ అనేది ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొకరు వినగలుగుతున్నారు మన వాయిస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అంటే ఇక్కడ మనకి సౌండ్స్ వేవ్స్ అనేటివి అలా కూడా డెవలప్ అవుతాయి, వేవ్ ఫార్మేషన్లోనే వెళ్తాయి. మరి అవి ఎలాంటి కైండ్ ఆఫ్ వేవ్స్ అనేటి గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డిపెండ్స్ ఆన్ వేవ్స్, వీ హ్యావ్ ఏ 2 kind of waves, depends on medium. One is mechanical waves and non-mechanical waves. Note చేసుకోండి ఇది. This is what related to in our nature. మన నేచర్లో ఎన్నో వేవ్స్ డెవలప్ అవుతుంటాయి, మనకు తెలియకుండానే ఎన్నో వేవ్స్ వస్తుంటాయి. ఆ వేవ్స్ని మనం అసలు అబ్జర్వ్ చేయలేం, మనం ఎంత ఇది వేవా అని కూడా డిస్కస్ చేయలేం. అలాంటి వేవ్స్ చాలా వస్తాయి. సో వేవ్స్ డిపెండ్స్ ఆన్ మీడియం అని ఎందుకన్నానంటే, మీడియం ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మీడియేటర్ టు ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంటే మీడియం ఉంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ సాలిడ్ ఈజ్ కైండ్ ఆఫ్ మీడియం. హీట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, సౌండ్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లిక్విడ్ ఈజ్ కైండ్ ఆఫ్ మీడియం. సౌండ్ అందులో కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే లైట్ వేసినప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా ఎయిర్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మీడియం. అంటే మనకు ఈ మీడియంస్ అన్నిటినీ డిఫరెంట్ కైండ్స్లో మీడియం మీద డిపెండ్ అవుతూ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. సో ఇక్కడ మెకానికల్ వేవ్స్కి డెఫినేషన్ ఏం రాయొచ్చు అంటే, విచ్ waves required medium is called mechanical waves. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఫర్ సపోజ్ సౌండ్ వేవ్స్ ఎప్పుడైనా సరే మీడియం అనేది అవసరం. అది గాలి కానీ, నీరు కానీ, లేదా సాలిడ్స్ కానీ, పదార్థాలు కానీ. ఆ పదార్థాలలో కొన్ని బ్యాడ్ వేవ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కొన్ని లేకుండా కానీ కంపల్సరీ సౌండ్ వేవ్స్ అనే దానికి మాత్రం కంపల్సరీ మనకి మీడియం అనేది రిక్వైర్ అవుతుంది. కాబట్టి సౌండ్ వేవ్స్ తర్వాత స్ట్రింగ్ వేవ్స్. స్ట్రింగ్ని మనం ఇప్పుడు స్ట్రింగ్ అనే మ్యాటర్ ఆఫ్ వైర్ కదా, ఆ వైర్ని డెవలప్ చేయడం వల్లనే, వైర్ను ఫోర్స్ అప్లై చేయడం వల్లనే దాంట్లో వేవ్స్ అనేవి వస్తాయి. అది స్ట్రింగ్ వేవ్స్.
ఇలా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏదైతే మీడియం రిక్వైర్ ఉంటుందో దాని గురించి వచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ మెకానికల్ వేవ్స్ అంటాం. కమింగ్ టు హియర్, వాట్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్స్? ఇక్కడ మీడియం రిక్వైర్ అయితే నాన్ మెకానికల్ వేవ్స్ అంటున్నాం, కానీ ఇక్కడ సింపుల్గా చెప్పవచ్చు విచ్ వేవ్స్ does not require medium అంటే ఇక్కడ మనకి ఎలాంటి మీడియం అనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైట్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్లో నుంచి ట్రావెల్ చేస్తూ సన్ నుంచి ఎర్త్ సర్ఫేస్లోకి వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ దట్ లైట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వేవ్ అనేది. సో వేవ్ అనేది మనకి కంపల్సరీ, లైట్ అనేది మనకి వేవ్ ఫార్మేషన్లోనే వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం, ఓకేనా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ లైట్ వేవ్స్. ఆ లైట్ వేవ్ అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి కారణం స్పేస్లో ఏమైనా మీడియం ఏమైనా ఉందంటే లో, అంటే స్పేస్లో కూడా ట్రావెల్ చేస్తే అలాంటి వేవ్స్ని ఏమనాలి అంటే యూ హ్యావ్ టు నో దట్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్స్ విచ్ డస్ నాట్ రిక్వైర్ మీడియం అనేది మనకు అవసరం లేదు. అంటే లైట్ వేవ్స్ అని చెప్పొచ్చు, లేదా రేడియో వేవ్స్ అని చెప్పొచ్చు. లైట్ వేవ్స్ అండ్ రేడియో వేవ్స్, ఇంకా ఇలా మనకి ఏ దానికైతే మనకి వేవ్స్కి మీడియం అవసరం ఉండో దాన్ని నాన్ మెకానికల్ వేవ్స్ అని అంటాం. సో కమింగ్ టు హియర్, we have two kind of waves which is based on their medium, which is mechanical wave and non-mechanical wave. We had a number of example sounds. ఇంకా వాటర్లో ఇప్పుడు ఒక పెబుల్ వేసినప్పుడు పాండ్స్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు వచ్చే వేవ్స్ అవన్నీ వీటికి మెకానికల్ వేవ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి వేవ్స్ అనేటివి ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే వేవ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి. మెకానికల్, నాన్ మెకానికల్ అంటే సింపుల్గా మీడియం లేదు, మీడియం ఉంది అని చెప్తున్నాం. కానీ ఆ వేవ్ అనేది ఏ వేవ్లో ట్రావెల్ చేస్తుంది, ఐదర్ ఇట్ ఈస్ లాంగిట్యూడైనల్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని మనకి వేవ్స్ని బేస్ చేసుకొని, అంటే దాని ప్రాపగేషన్ని బేస్ చేసుకొని, దాని యొక్క వే ఆఫ్ మోషన్ని బేస్ చేసుకొని 2 టైప్స్లో డివైడ్ చేశారు. దట్ ప్రాపగేషన్ వేవ్స్ వీ హ్యావ్ 2 టైప్స్. వన్ ఈజ్ transverse waves and longitudinal waves. So these are the most important types of waves which deals the entire lesson for our waves topic. First one, I am going to write difference like between transverse and longitudinal at a time, because that will easy to learn comparison at a same board. Okay na? See here, for suppose transverse waves and longitudinal waves. We have 2 types of waves based on their propagation, longitudinal waves. సో ఇప్పుడు ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్కి లాంగిట్యూడైనల్ వేవ్స్కి డిఫరెన్స్ ఒకేసారి చదివితే మనకేమవుతుంది, చాలా ఈజీ అవుతుంది. చూడండి, కంపారిజన్ తెలుస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంద్రా బాబు ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్, ఏంద్రా లాంగిట్యూడైనల్ వేవ్స్. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు డెఫినేషన్ రాస్తే ఫస్ట్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్వర్స్ వేవ్ విచ్ ఈజ్ ద పార్టికల్ ఆఫ్ మీడియం వైబ్రేట్స్, డెఫినేషన్ రాస్తున్నా దీనికి, వైబ్రేట్స్ పర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ టు ద propagation waves. Propagation process. సో ఎందుకనే చెప్తాను. సో చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే వేవ్స్ అనేటివి ఆ మీడియం ఆఫ్ ది పార్టికల్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్రోగ్రెసివ్ వేవ్స్కి ఉన్నాయి. ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. సో ఇక్కడ సర్ఫేస్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఇది వై యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ఎక్స్. సో మనకు అవతల కూడా ప్లేస్ కావాలి కాబట్టి ఇలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు రెండింటిని ఒకేసారి కంపేర్ చేద్దాం, నోట్ చేసుకుందాం మనం పాయింట్. ఇక్కడ నుంచి మనకు ఒక స్ట్రింగ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ని కొంచెం ఇలా డిస్టర్బ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, డెఫినెట్లీ వీ కెన్ డెవలప్ ద వేవ్స్. ఐ నో దట్ అనా, అండ్ వీ నో ఆల్సో దట్. సో ఇలా వేవ్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ వేవ్ అనేది ప్రాసెస్, లేకపోతే ఈ వేవ్ యొక్క మోషన్ ఎలా ఉంది చూడండి. ఈ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి పర్పెండిక్యులర్గా, లేకపోతే నార్మల్ టు ద సర్ఫేస్, లేకపోతే నార్మల్ టు ద ప్రాపగేషన్ ప్రాసెస్, ఈ ప్రాపగేషన్ ఇలా ఉండాలి యాక్చువల్గా. సో ఇప్పుడు ఇదే పర్పెండిక్యులర్గా ఉంది కదా.
సో ఇలాంటి వేవ్స్ని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్కి మనకి ఇలాంటి ప్రాసెస్లో మనకి ఒక ఈక్వేషన్స్ అనేటివి రావడం, లేకపోతే ఇలాంటి వేవ్స్ డెవలప్ అవ్వడం, అంటే వై యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ యాక్సిస్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, వేవ్స్ అనేటివి మనకు 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ యాజ్ వెల్ యాజ్ 3 డైమెన్షన్స్లో కూడా పాసిబుల్ అవుతాయి. డోంట్ ఫర్గెట్ ఇట్. సో అవి మనకి డైమెన్షన్స్ కూడా ఇంపార్టెంటే. సో నీట్ పర్పస్లో వాటిలో అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి వేవ్స్ ఇలా డెవలప్ అవుతున్నాయి అంటే మనకి తెలుసు ఇలా వేవ్ డెవలప్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఎక్కువ లాంగ్ వైర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ లాంగ్ డిస్టెన్స్లో వైర్ ఉంటే మనం అంత డెవలప్ అయిన వేవ్ అనేది అక్కడి వరకు రీచ్ అవ్వకపోవచ్చు. మేబీ ఇట్ విల్ బి స్టాప్ బిఫోర్ రీచింగ్ దేర్ పాయింట్. సో అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, బై అప్లయింగ్ ద ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ మనకి వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి ఇలా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద లాంగిట్యూడినల్ వేవ్స్. సో ఈ లాంగిట్యూడినల్ వేవ్స్కి ఇంక ఇక్కడ ఏం రాయొచ్చు, ఇది నార్మల్గా వెళ్తుంది సర్ఫేస్ కాబట్టి దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాము. ఇక్కడే మనం రాసేస్తున్నాం చూడండి, విచ్ వేవ్స్ or which is particle, the longitudinal waves which particle vibrates parallel to the propagation of waves, parallel to the propagation of waves. సో దిస్ ఇస్ వాట్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్. ఇప్పుడు మనకి ప్యారలల్గా ఎలా డెవలప్ అవుతాయి అంటే, ఫర్ సపోజ్ లెట్ us టేక్ దిస్ కైండ్ ఆఫ్ వన్ ట్యూబ్ అండ్ వన్ సైడ్ ఇట్ ఈస్ క్లోజ్డ్, లేకపోతే ఎయిర్ ట్యూబ్ అనుకుంది. సో ఇలా ఎయిర్ బబుల్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక పిస్టన్ తీసుకొని, లెట్ us అజ్యూమ్ హియర్ వన్ కైండ్ ఆఫ్ పిస్టన్ అండ్ యూఆర్ ప్రెసింగ్ ఇన్సైడ్ ద పైప్. అప్పుడు ఏమవుతుంది, ఇందులో మొత్తంలో ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఒక ఎయిర్ పార్టికల్స్ ఉన్నప్పుడు మనకు అర్థం కావడం కోసం, జస్ట్ అజంప్షన్ కోసం, మనం ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ డీప్కి వెళ్తాం. సో ఇప్పుడు అర్థం కావడం కోసం ఇప్పుడు ఈ పిస్టన్ ఇలా పుష్ చేస్తున్నప్పుడు మనకి ఇందులో ఉన్న ఎయిర్ పార్టికల్స్ అనేటివి ఫిల్ అయిపోయినాయి కదా. సో ఇలా ఫిల్ అయినప్పుడు మనకి ఇట్లా దగ్గరగా ఒకసారి, నెక్స్ట్ ఇట్లా దూరంగా ఇంకోసారి ఇలా వైబ్రేట్ అవుతాయి. అంటే ఇది పీరియాడిక్ మోషన్లో, అది కూడా అంతే, ఇది కూడా అంతే, పీరియాడిక్ మోషన్లో డెవలప్ అవుతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ డెవలప్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇలా దూరంగా మనకి పార్టికల్స్ అనేటివి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఒక దగ్గరనేమో దగ్గరగా, ఇంకో దగ్గరనేమో దూరం. ఇంకా మీకు పెన్ వేరియేషన్ చూపిస్తాను చూడండి, సింపుల్గా ఇంకా బాగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ పార్టికల్స్. సో దిస్ ఈజ్ అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫార్మేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్స్కి, ట్రాన్స్వర్స్ వేవ్స్కి ద వైబ్రేషన్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఆర్ ఆల్వేస్ ప్యారలల్ ఉన్నాయి. ఇది ఎలా ఉంది, నార్మల్గా ఉంది సర్ఫేస్కి, ఇలా నార్మల్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి దాన్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఇది లాంగిట్యూడినల్ వేవ్స్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆల్వేస్ పాసిబుల్ ఇన్ మీడియం రిక్వైర్డ్ ఉన్న ట్రాన్స్వర్స్ వేవ్స్ మాత్రం ఓన్లీ సాలిడ్స్లో మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఇక్కడ నా నోట్ పాయింట్ రాసుకోండి చూడండి. ఎగ్జాంపుల్, ట్రాన్స్వర్స్ మీడియం వేవ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ సాలిడ్స్ ఓన్లీ, నాట్ పాసిబుల్ ఇన్ ఫ్లూయిడ్స్. అంటే లిక్విడ్స్ కానీ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్ కానీ పాసిబుల్ అవ్వదు. ఎందుకో చెప్తాను. ఇక్కడ కండిషన్ వినండి, ట్రాన్స్వర్స్ మీడియం వేవ్స్ అంటే ఏ వేవ్స్కి అయితే మీడియం రిక్వైర్ ఉన్న వేవ్స్కి ట్రాన్స్వర్స్ వేవ్ ఎలా అప్లికేబుల్ అవుతుందంటే ఓన్లీ సాలిడ్స్ ఉన్న వాటికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే మనం తాడు తీసుకుంటున్నాం, ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం, అది సాలిడ్ కదా, రైట్. ఒక రాడ్ తీసుకుంటున్నాం, అది కూడా సాలిడ్ కదా. అది అట్లా ప్రతి దానికి మనకు మెటీరియల్ అవసరం, ఒక ఓన్లీ మీడియం ఉన్న దాంట్లో. అదేవిధంగా లైట్కి వచ్చేసరికి ఏంటి, ఆల్ లైట్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కాబట్టి అది అదర్ థింగ్, అది నాన్ మెకానికల్ వేవ్స్కి వచ్చేస్తుంది, అది మనకు డిఫరెంట్ వేవ్. కానీ కమింగ్ టు హియర్, ట్రాన్స్వర్స్ మీడియం వేవ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ సాలిడ్స్, నాట్ ఇన్ ఫ్లూయిడ్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూ కీప్ రిమైండ్. ఇప్పుడు మనకి ఇంకా ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి each particle in the medium, లేకపోతే in this situation, each particle is participates సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటాం. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి,
ఆ పార్టికల్ ప్రతి ఒక్కటి సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. బట్ ద ఫేజ్ డిఫరెన్సెస్ ఆర్, ఫేజ్ అంటే మీకు చెప్తాను, ఫేజు డిస్ప్లేస్మెంట్ అవన్నీ మనకి ఇప్పుడు ఫర్దర్గా చదువుకుంటాము. బట్ ద ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ దేర్. ఫేజ్ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే ఆ వేవ్ అనేది లేకపోతే ఆ పార్టికల్ అనేది ఏ డైరెక్షన్లో పోతుందని చెప్పడానికి అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండడానికి రూల్స్ అనేవి ఉండదు, ఏ వేవ్స్లో పాసిబుల్ కాదు. సో కమింగ్ టు హియర్ ఆల్సో లాంగిట్యూడైనల్ వేవ్స్కి వచ్చేసరికి ఇది కూడా ఈచ్ పార్టికల్ ఈజ్ పార్టిసిపేట్స్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అండ్ బట్ హియర్ ఆల్సో ఇక్కడ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే పీరియాడిక్ మోషన్లోనే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది, బట్ ఆల్ పార్టికల్స్ ఆర్ నాట్ ఇన్ సేమ్ ఫేజ్. సో ఇది మనకి కంపారిజన్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి. మీకు ఎప్పుడైనా సరే డిఫికల్టీ అనిపించినప్పుడు ఇలా కంపేర్ చేస్తూ చదివితే మనకు తొందరగా లెర్న్ చేసుకోగలం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు కమెంట్ సెషన్లో రిప్లైస్ ఇస్తుంటాను. దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్స్కి యాజ్ వెల్ లాంగిట్యూడైనల్ వేవ్స్ డిఫరెన్స్ అంటే కంపారిజన్. ఇప్పుడు చూడండి, ఈచ్ పార్టికల్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ ఎంటైర్ మోషన్ ఈచ్ పార్టికల్ టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ ఎంటైర్ మోషన్. ఇప్పుడు ఇలా ఈ పల్స్ ఉంది కదా, మనకు ఈ పల్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఇలా వేవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంటైర్ మోషన్ ఆఫ్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ది పార్టికల్, ఈచ్ పార్టికల్కి టైం పీరియడ్ అంటే ఇక్కడ ఉన్న పార్టికల్ టైం పీరియడ్ ఇక్కడికి వచ్చడానికి ఈడికి రావడానికి ఎంత టైం పడుతుందో, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న టైం పీరియడ్ పార్టికల్ కూడా ఇక్కడ రావడానికి అంతే టైం పడుతుంది అని చెప్పుకోవాలి. అంటే మనకి ఎక్కడికైనా టైం పీరియడ్ గురించి చెప్తాను, ఎక్కడికైనా టైం పీరియడ్ అనేది ఈక్వల్గానే ఉంటుంది ఎవ్రీ పార్టికల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్. సో టైం పీరియడ్ ఈజ్ సేమ్. సింపుల్ షార్ట్ కట్ రాస్తున్నది, టైం పీరియడ్ ఈజ్ సేమ్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇంకా మనకు కొంచెం డెప్త్గా వెళ్దాం. నోట్ చేసుకున్నారు కదా, ఐఎమ్ గోయింగ్ టు రఫ్ దిస్ వన్. కొంచెం డెప్త్గా వెళ్దాం. ఏమవుతుంది ఒకవేళ వేవ్స్ పల్స్ ఫామ్ అయితే ఏమవుతుంది అనేది చూడండి. అది కొంచెం అక్కడ నుంచి మన కంటెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్కి వచ్చేసరికి ఇలా ఒక వేవ్ తీసుకుందాం. ఎలా ఫామ్ అవుతున్నాయి అనుకుంటే, ఫర్ సపోజ్ ఇలా ఒక వేవ్ తీసుకుందాం. ఈ వేవ్లో ఏం పాసిబిలిటీస్ ఉంటాయి ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ప్రాపగేషన్ ఆఫ్ దిస్ వేవ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద నార్మల్ సర్ఫేస్ అని చెప్పొచ్చు ప్రాపగేషన్కి. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఇప్పుడు మనకి ఇది ఒక వేవ్ ఇలా ఉంటే ట్రాన్స్వర్స్ వేవ్స్లో డెవలప్ అయ్యేటివి ఏంటంటే మనకు 2 పాయింట్స్ డెవలప్ అవుతాయి, క్రెస్ట్ అండ్ ట్రఫ్. ఆల్రెడీ ఎవ్రీబడి నో దిస్ వన్. అగైన్ హ్యావ్ టు టెల్ దిస్ థింగ్ వాట్ అబౌట్ క్రెస్ట్ అండ్ ట్రఫ్. So wherever the maximum amplitude obtained in the displacement or maximum displacement possible in the wave, this kind of point we can call crest in the positive y-axis, as well as in the negative y-axis the maximum displacement where it got in the wave, this point we are calling is trough అని చెప్పొచ్చు, crest and trough. సో ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా రాస్తే ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ కాదు, వేవ్ లెంత్ ఫార్ములా రాయండి. వేవ్ లెంత్ అంటే ఏం చెప్తాం ఇక్కడ, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. వేవ్ లెంత్ అంటే ఏం చెప్పొచ్చు, ద కంప్లీట్ వన్ ఆసిలేషన్ టైం టేకెన్ ఫర్ వన్ వేవ్ లెంత్ డిస్టెన్స్, కంప్లీట్ వన్ వేవ్ లెంత్ డిస్టెన్స్ని ఏమనొచ్చు, వేవ్ లెంత్ అంటాం. లేదా ఇంకా సింపుల్ ఇంకో విధంగా చెప్తాను చూడండి, the distance between two successive crests as well as trough అని కూడా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఇంకా మనకు కొంచెం దీన్ని పెద్దగా తీసుకుంటే మనకు అర్థమవుతుంది చూడండి. హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ వేవ్, సేమ్ వేవ్ మనకు అర్థం కావడం కోసం ఇలా, రైట్. సో ఇప్పుడు మనకి ద వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ ద distance between
2 successive or consecutive crest or trough చెప్తాను మీకు ఎందుకు అనేది కూడా చెప్తాను. TROUGH ట్రఫ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్రెస్ట్ పాయింట్ అంటున్నాం, ఇది కూడా క్రెస్ట్ పాయింటే, యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ట్రఫ్, యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ ఈజ్ ట్రఫ్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ crest or trough, this is we can call lambda. And one more here, trough to trough వరకు కూడా ఇది కూడా లాంబ్డానే అవుతుంది. సో వేరెవర్ ద కంప్లీట్ వన్ ఆసిలేషన్ కంప్లీట్ అవుతుందంటేనే దాని డిస్ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్లో మనం ఎలా ట్రీట్ చేస్తున్నామంటే, ట్రాన్స్వర్స్ వేవ్స్కి వేవ్ లెంత్ని ఎలా డెవలప్ చేస్తామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 క్రెస్టెస్ ఆర్ బిట్వీన్ 2 ట్రఫ్ కంటిన్యూస్గా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న ట్రఫ్ని తీసుకొని పోయి నువ్వు ఎన్నో దూరం ఉన్న ట్రఫ్తో కంపేర్ చేయొద్దు. సో దట్ ఈజ్ అబౌట్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ లాంగిట్యూడైనల్ వేవ్స్కి ఇప్పుడు మనకి డిఫరెన్స్ రాస్తే చూడండి, మీకు ఒక డయాగ్రామ్ వేస్తాను సింపుల్గా అర్థం కావడం కోసం ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను. సో దిస్ కైండ్ ఆఫ్ వీ హ్యావ్, సో సమ్వేర్ వీ హ్యావ్ వెరీ క్లోజర్ బాండ్స్ బికాస్ ఇలా దగ్గరగా ఉన్నాయి, ఇట్లా. సో ఇలా దగ్గరగా ఉన్నాయి, ఇంకో దగ్గర దూరంగా ఉన్నాయి. అంటే వేవ్స్ ఇంతకుముందు చెప్పాను కదా, డ్యూ టు ప్రెషర్. సో వన్ మోర్ పాయింట్ రిమెంబర్ హియర్, డ్యూ టు pressure difference or volume difference we can develop longitudinal waves. The longitudinal waves only possible in fluids. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇంతకుముందు రాసుకున్నాం కదా, ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇట్ కెన్ డెవలప్ ఇన్ సాలిడ్స్, ఓన్లీ ఇన్ సాలిడ్స్, యాజ్ ఇన్ మీడియం పర్పస్. నెక్స్ట్ లైట్ వేవ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవుతాయి దేనికి? ట్రాన్స్వర్స్ వేవ్స్కి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సౌండ్ వేవ్స్, వాటర్ వేవ్స్ కూడా. మనకు వాటర్లో ఒక పెబుల్ పడేసినప్పుడు ఏమవుతుంది, సర్ఫేస్ దగ్గర వేవ్స్ వస్తున్నాయి కదా, దాన్ని కూడా లాంగిట్యూడైనల్ వేవ్సే అంటాయి. కనిపించడానికి ఇలా నార్మల్గా వెళ్తున్నట్టు అనిపిస్తాయి, కానీ యూ డోంట్ థింక్ దట్ ఇట్ ఆల్వేస్ డెవలప్స్ లాంగిట్యూడైనల్ వేవ్స్. సో ఇక్కడ మనకి ఇలా ఒక వేవ్ తీసుకున్నప్పుడు మనం చెప్పాం, డ్యూ టు ప్రెషర్, if sometimes the particles inside the gas always comes to the closer and some of them it will moves away from the same points. Similarly here closer and moves. So ila move అవుతూ క్లోజ్ అవుతున్న దానికి ఏం చెప్తాం అంటే R and CR. చెప్పండి, మీకు తెలుసు కదా R అంటే ఏంది? రే రిఫ్రాక్షన్. చెప్పుకోండి, ఇక్కడ R is nothing but రే రిఫ్రాక్షన్. నోట్ చేసుకోండి, మర్చిపోతుంటాం మనం. నెక్స్ట్ ఇక్కడ C అంటే ఏంటి? C అంటే కంప్రెషన్. ఓకేనా, C అంటే కంప్రెషన్. ఇంకా వన్ మోర్ పాయింట్ ఇక్కడ ట్రాన్స్వర్స్కి యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడైనల్ వేవ్స్కి, ఇక్కడ వేవ్స్లో కంపేర్ చేస్తున్నప్పుడు చూడండి, ఎక్కడైనా సరే వేవ్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిందంటే, ఇది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటున్నాం కదా, దాన్ని యాంప్లిట్యూడ్ అని కూడా అంటాం, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇలా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసినప్పుడు నోట్ చేసుకోండి, ద వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం. అంటే వెలాసిటీస్ ఏమవుతాయి వేవ్స్ ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు చూద్దాం. ద వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ మీన్ పొజిషన్. ఐ విల్ టెల్ యూ వై. బికాస్ మీన్ పొజిషన్ అండ్ మినిమం ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ మీన్ పొజిషన్ కూడా చెప్తాను మీకు. ఎక్స్ట్రీమ్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ మీన్ పొజిషన్. అంటే చూడండి, దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. ఎక్కడైతే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుందో దాన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. ఎక్కడైతే మినిమం డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుందో దీన్ని మీన్ పొజిషన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ మీన్ పొజిషన్ అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇక్కడ కింద అయినా పైన సేమ్. ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ అనేది మినిమం ఉంటుంది, అంటే 0 ఉంటుంది. ఎందుకు? పైకి వెళ్తున్న కొద్ది పార్టికల్ అనేది రెస్ట్ వెలాసిటీ అనేది లాస్ అవుతూ వెళ్తుంది. ఒక బాల్ని పైకి విసరండి, పైకి వెళ్తున్న కొద్ది వెలాసిటీ డిక్రీజ్ అవుతూ మళ్ళీ కింద పడిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ అనేది మినిమం ఉంటుంది. కానీ కిందికి వస్తున్నప్పుడు వేవ్ చూడండి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా కిందికి ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు వెలాసిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో ఇక్కడ వేవ్ పైకి వెళ్తుంది కదా, మస్ట్ బి ట్రావెల్ అగెనిస్ట్ టు ద గ్రావిటీ.
అంటే పైకి వెళ్తున్నప్పుడు వేవ్ పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, వెలాసిటీస్ అనేవి డిక్రీజ్ అవుతూ మళ్ళీ పార్టికల్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది మనకి ఇక్కడ వెలాసిటీస్కి వేరియేషన్. నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇక్కడ కూడా క్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రఫ్ గురించి కూడా డిస్కస్ చేస్తే ఇక్కడ కూడా మనకు కంప్రెషన్ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రేరిఫ్రాక్షన్ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు, దూరంగా ఉన్నాయి పార్టికల్స్ కాబట్టి దాని లోపల వైబ్రేషన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. సో అక్కడ మనకి కంప్రెషన్కి రేరిఫ్రాక్షన్కి డిఫరెన్స్ అనేది. సో కాబట్టి ఇక్కడ మనకి రాస్తే ఏమవుతుంది చూడండి, ద వెలాసిటీ ఈజ్ మ్యాక్స్. ఎక్కడ మ్యాక్స్ అవుతుంది, రేరిఫ్రాక్షన్ పాయింట్ దగ్గర, అంటే మీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర. దీన్ని కూడా మనం ఏమనొచ్చు, ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ మినిమం ఈజ్ మినిమం ఎక్కడ అవుతుంది చెప్పండి, మీన్ పొజిషన్ దగ్గర. అంటే జీరో అయిపోతుంది, సింపుల్గా చెప్పాలంటే జీరో అవుతుంది, కానీ మనం మినిమం అని చెప్తున్నాం. ఇక్కడ మనం వేవ్ లెంత్ డెవలప్ చేసాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రెస్ట్స్ ఆర్ ట్రఫ్స్ మధ్య డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటున్నాం. ఇక్కడ కూడా సేమ్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ రేరిఫ్రాక్షన్ ఆర్ టూ సక్సెసివ్, ఇంకొకటి మనకు కూడా ఇంకా కంప్రెషన్ తీసుకుంటే టూ సక్సెసివ్ టూ కంప్రెషన్స్. సో సారీ, దిస్ ఈజ్ ల్యాండా, రైట్, ల్యాండా. ఇదాన్ని కూడా వేవ్ లెంత్ అంటాం. ఓకేనా, ఈ పాయింట్స్ అర్థమైనాయి కదా. సో దీని గురించి మనం చెప్పాలనుకుంటే దీనికి మళ్ళీ టైం పీరియడ్ కూడా దీనికి సేమ్ ఉంటుంది. ఇందులో వైబ్రేట్ అవుతున్న ప్రతి పార్టికల్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లోనే ఉంటుంది. యూ కీప్ రిమైండ్ దట్ పాయింట్. నెక్స్ట్, ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్ని బేస్ చేసుకొని మనకి ఆ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ని వాటిని డెవలప్ చేస్తాం. ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏం చెప్తాం, ద వేవ్ నెవర్ బీ కమ్ బ్యాక్, ఇట్ విల్ ట్రావెల్స్ ఆల్వేస్ ఇన్ఫినిటీ ప్లేసెస్ ఇన్ టు దేర్ ఆరిజిన్. సో ఇన్ ఆరిజిన్ నుంచి ఇన్ఫినిటీ ప్లేసెస్ వల్ల ట్రావెల్ అవుతుంటే దాన్ని ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం. ఒకవేళ అది రిటర్న్లో వస్తే దాన్ని రిఫ్లెక్టెడ్ వేవ్స్ అంటాం. అవన్నీ మనం ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు మనకి వీటిని బేస్ చేసుకొని మనకి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుంది, ఆ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎలా ఉంటుంది, వేవ్ లెంత్ ఏంటి, యాంప్లిట్యూడ్ ఏంటి, టైం పీరియడ్ ఏంటి, ఇవన్నీ మనం డెఫినేషన్స్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎగ్జాంపుల్గా ఇది ట్రాన్స్వర్స్ వేవ్స్ మీడియంలో మాత్రం ఓన్లీ సాలిడ్స్లోనే పాసిబుల్ అవుతాయి. లాంగిట్యూడైనల్ వేవ్స్ మాత్రం సాలిడ్స్లో యాజ్ వెల్ యాజ్ లిక్విడ్స్లో కూడా, ఫ్లూయిడ్స్లో కూడా పాసిబుల్ అవుతున్నాయి. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వినండి. సాలిడ్స్కి లిక్విడ్స్కి ఒకవేళ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎప్పుడు సాలిడ్స్లో డెవలప్ అయ్యే అన్ని వేవ్స్ని లాంగిట్యూడైనల్ వేవ్సే అంటాం, కానీ ట్రాన్స్వర్స్ వేవ్స్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇలా ఒక రాడ్ తీసుకున్నాం అనుకోండి. ఈ రాడ్ తీసుకున్నప్పుడు మనం ఒకవేళ ఇక్కడ ఫోర్స్ అప్లై చేసి ఒక సుత్తెతో కొట్టినాం అనుకోండి, ఇక్కడ వైబ్రేషన్స్ అనేటివి మనకి ఇలా ఇక్కడిక్కడ ప్యారలల్గా ఈ సర్ఫేస్కి ప్యారలల్గా డెవలప్ అవుతాయి కదా. సో ఇలా ప్యారలల్గా డెవలప్ అయితే మనకి ఎలాంటి వేవ్స్ వస్తాయి, లాంగిట్యూడైనల్ వేవ్స్ వస్తాయి. సో మోస్ట్లీ ఇలా వస్తాయి. కానీ ఈ సాలిడ్లో కూడా మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ని డెవలప్ చేయొచ్చు. ఎలా చెప్పండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ అప్లైడ్ ఫోర్స్ ఆన్ దిస్ లైక్ దిస్ డైరెక్షన్, ఒక సుత్తెతో ఇలా సర్ఫేస్ మీద కొట్టిన అప్పుడు ఏమవుతాయి, మనకు వేవ్స్ అనేటివి మనకు నార్మల్గా డెవలప్ అవుతాయి. సో ఇలా వేవ్స్ వస్తున్నాయంటే దీన్ని ఏమంటాం మనం, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ని సాలిడ్స్లో కూడా డెవలప్ చేయొచ్చు, కానీ మ్యాక్సిమం మనకు సర్ఫేస్ మీద డెవలప్ అయ్యేటివి లాంగిట్యూడైనల్ వేవ్సే, ఇంక్లూడింగ్ సౌండ్ వేవ్స్తో సహా. సౌండ్ వేవ్స్ అబ్సల్యూట్లీ లాంగిట్యూడైనల్ వేవ్స్. సో ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఇన్ ద వేవ్ ప్రోగ్రెసివ్ వేవ్స్లో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ వేవ్స్. ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్కి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుంది అనేది డిస్కషన్ చేయాలి. అంటే మనకి జనరల్లీ మనకు తెలుసు ఒక డిస్ప్లేస్మెంట్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ అని చెప్తాం. దీని తర్వాత మనకు ఇక్కడ వచ్చే క్వాంటిటీస్ గురించి కూడా నేను ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మచ్ అబౌట్ దిస్ వన్. ఇక్కడ ఏ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్. వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోవాలి, ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నా. ఎందుకంటే యాంప్లిట్యూడ్ అండి ఒక వేవ్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటే ఎక్కడైతే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తే యాంప్లిట్యూడ్. ఇక్కడ ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాము. అండ్ టీ అంటే టైము, వై అంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు వేవ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా రావడం కోసం ఏం చేస్తున్నాము, ఇఫ్ ద వేవ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఎట్ x ఈక్వల్ టు 0
ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా వేవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఈ పార్టికల్ ఒకవేళ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయింది అనుకుందాం, ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర దాని యొక్క టైం ఎంత అంటే టైం ఫర్ దట్ పార్టికల్ ఎట్ ఎక్స్ దగ్గర ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎక్స్ దగ్గర టైం కావాలి కాబట్టి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ, బికాస్ టైం ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ, అంతేనా. ఇక్కడ v అంటే ఏంది, v ఈజ్ నథింగ్ బట్ వేవ్ వెలాసిటీ. ఇక్కడ వేవ్ వెలాసిటీ, పార్టికల్ వెలాసిటీ అని రెండు వస్తాయి, వాటి గురించి కూడా డిఫరెన్స్ నేర్చుకుందాము. ఇక్కడ టైం టీలో ఇక్కడ చూడండి, ఎట్ టైం టీ అంటే టీ టైంలో మనకి ఎంత వస్తుంది, x/v వాల్యూ వస్తుంది. అంటే ఓవరాల్ టైం కవర్డ్ బై దిస్ మచ్ ఆఫ్ వేవ్ ఫార్ములాకి అప్పుడు ఏం రాయొచ్చు, టోటల్ ఎట్ x ఈక్వల్ టు 0 ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు ఎట్ టైం t అనుకుంటే అప్పుడు ఓవరాల్ మోషన్కి ఏమవుతుంది చూడండి, టోటల్ మోషన్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ t మైనస్ x/v అవుతుంది. అంటే మనం తీసుకున్న టైం అనేది ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత చేంజ్ అవుతుంది అంటే t మైనస్ x/v ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లో ఈ టైం మొత్తం ప్లేస్లో ఎంత తీసుకుంటాం, t మైనస్ x/v. ఎందుకు, ఇచ్చిన టైంలో x/v వాల్యూలో వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు a సైన్ ఆఫ్ ఒమేగా, యాజ్ యూజువల్లీ యూ హ్యావ్ టు రైట్ ఇట్, అండ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఈ టైం ఫామ్లో ఏం రాస్తున్నాం, మైనస్ x/v అని రాస్తున్నాం. ఓకే, ఈ x/v వాల్యూ రాస్తూ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ మనకు కన్వీనియంట్గా తీసుకుంటే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. చూడండి, దీన్ని ఇక్కడే చేయండి ఒక ఫామ్లో, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా లోపల తీసుకెళ్ళండి, ఒమేగా t మైనస్ ఒమేగా/v ఇంటూ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒమేగా/x అనే వాల్యూని y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా t మైనస్ k ఇంటూ ఎక్స్ అని రాస్తుంది. ఇక్కడ k ఈజ్ నథింగ్ బట్ ఒమేగా/v. అంటే దీని డెఫినేషన్ ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ లేదా యాంగులర్ వేవ్ నెంబర్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ వేవ్ మనకి కేకి డెఫినేషన్ రాస్తున్నాం ఏంటంటే k ఈజ్ ఈక్వల్ టు ఒమేగా/v. సో ఇంకా దీన్ని డిఫరెంట్ ఫార్మేషన్లో రాసుకోవచ్చు. k ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా అంటే మనకు తెలిసేది 2πf/v, అవునా. ఒమేగా అంటే 2πf అని తెలుసు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. సో ఇంకా దీన్ని ఇంకో వేరే విధంగా కూడా రాసుకోవచ్చు, k అంటే 2π/λ. ఎందుకు, v ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏం రాసుకోవచ్చు, v/f అని రాసుకోవచ్చు. ఓకేనా, v/f అనేది దిస్ ఈజ్ లాంబ్డా ఫార్ములా. మనకి వేవ్ లెంత్ డెఫినేషన్ కూడా రాస్తాము. k ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ. ఎందుకు లాంబ్డా వచ్చింది, దిస్ వన్ ఈజ్ అ ఫార్ములా. ఎందుకు, వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్ ఫార్ములా మనకు తెలుసు. ఓకేనా, ఇది మనకు ఆసిలేషన్స్ లెసన్స్లో వస్తుంది, ఇక్కడ కూడా చూద్దాం. k ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ 2πf/v, ఇలా మనం డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వేవ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ప్రాపగేషన్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం వేరియస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అంటే వేరియస్ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు వేరియస్ ఫార్ములాస్ అడుగుతాడు. ఆ వేరియస్ ఫార్ములాస్ ఏంటనేది చూద్దాం. సో డిఫరెంట్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములాస్ రాద్దాం. డిస్ప్లేస్మెంట్ ఫార్ములాస్ ఫర్ సపోజ్ ఇక్కడ మనకు y ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తున్నాం అంటే ఏ సైన్ ఆఫ్, ఇక్కడ ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 2πf ఇంటూ t మైనస్ 2π/λ ఇంటూ ఎక్స్. ఈ ఫామ్లో వాడుతున్నాం, 2π/λ ఇంటూ ఎక్స్ అని రాస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు, ఈ ఫార్మేషన్లో కూడా రాసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చి, టైం ఇచ్చి, ఎక్స్ ఇచ్చి, లాంబ్డా ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నప్పుడు సైన్ ఆఫ్ 2π కామన్ తీయండి. ఇక్కడ 2π కామన్ తీస్తే 2π కామన్ తీస్తే ఎఫ్ ఇంటూ టీ మైనస్ 2π/λ ఇంటూ ఎక్స్. కానీ ఎఫ్ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఫార్ములా, అవునా. అంటే ఏ సైన్ ఆఫ్ 2π ఇంటూ టైం t బై టైం పీరియడ్ క్యాపిటల్ T మైనస్ ఇక్కడ 2π కామన్ తీసాం కదా, మర్చిపోయాం మనం, అంటే x/λ. దేర్ ఫోర్ x/λ. ఓకే, ఇది ఒక ఫార్ములా సిచ్యువేషన్.
మనకి ఇంకా ఇట్లా డిఫరెంట్గా ఈ y ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు. ఇంకా మనకి ఫార్ములా ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఫార్ములా చేంజ్ చేసుకుంటూ రాస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎందుకు సార్ ఎప్పుడు మనం సైనే తీసుకుంటున్నాం, వై షుడ్ నాట్ టేక్ ఇన్ కాస్ వాల్యూ, కొసైన్ వాల్యూస్ ఎందుకు తీసుకోవట్లేదు? డిడ్ యూ గెట్ ఎనీబడి అబ్జర్వ్ దిస్ వాల్యూ? Yeah, absolutely you can get cos values also and sin values also. I will tell you what is the most difference here it is, but you can take displacement formula y is equal to also a cos of omega t minus kx అని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా కూడా రాస్తాం. ఇప్పుడు మనకు సైన్ కాస్ ఎందుకు తీసుకుంటున్నాము, ఓన్లీ సైన్ ఎప్పుడు ఎందుకు తీసుకుంటున్నాం అంటే నేను మీకు చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఆ ఫార్ములా ఎందుకు వస్తుందని, కాన్సెప్చువల్గానే చెప్తాను. ఇప్పుడు మనకి ఈ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కే ఈ వాల్యూస్ రాస్తాం కదా, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ అని రాస్తాం. ఎందుకు? ఇది కంప్లీట్గా ప్రోగ్రెసివ్ వేవ్, ఎదర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అయింది అనుకోండి, ద వేవ్ ఈజ్ రివర్స్ డైరెక్షన్ లేకపోతే బ్యాక్వర్డ్ డైరెక్షన్. సింపుల్గా ఎప్పుడైతే ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఉంటే వేవ్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. ఫర్ సపోజ్ ఇలా ఒక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఈ స్ట్రింగ్లో మనకి ఇలా వేవ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి కదా, సో ఎప్పుడైతే ఇలా డెవలప్ అయ్యి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా డెవలప్ అయ్యి మళ్ళీ ఏమవుతున్నాయి, ఇలా రిటర్న్ వస్తున్నాయి. ఓకే, ఇలా రిటర్న్ వచ్చే ఫార్మేషన్లోనే మనకి ఏమవుతుంది అంటే రివర్స్ వేవ్స్ లేకపోతే బ్యాక్వర్డ్ డైరెక్షన్ వేవ్స్ వస్తాయి. దాన్ని y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అంటాం. ఒకవేళ మైనస్ వచ్చింది అనుకోండి, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం. దిస్ ఈజ్ పాజిటివ్ డైరెక్షన్ వేవ్స్. ఓకేనా, ఈ పాజిటివ్ వేవ్ డైరెక్షన్ ఏంటి, ఓన్లీ ఒమేగా టీ మైనస్ కేఎక్స్కి మాత్రమే. ప్లస్ వస్తే ఏంది నెగిటివ్ వేవ్ డైరెక్షన్ లేకపోతే రివర్స్ డైరెక్షన్ అని కూడా చెప్పొచ్చు, వేవ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓన్లీ సైన్ ఎందుకు వాడుతున్నాం సార్, కాస్ ఎందుకు వాడట్లే అంటే యు నో దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, మనకు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా క్యాచ్ చేసేస్తారు ఈ ఫార్ములాని. ఎందుకు సైన్ ఫార్ములా రాస్తాం మనం, సైన్ ఫార్ములా రాస్తే ఎలా రాస్తాం, ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్, ఓకే, ఇట్ మూవ్స్ లైక్ దిస్ డైరెక్షన్. సైన్ వేవ్ అంటేనే ఇలా ఉంటుంది. సైన్ వేవ్ గ్రాఫ్ ఎప్పుడైనా తీసుకుంటే ఇలా ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కాస్కి తీసుకోవచ్చు కదా, యా వీ కెన్ టేక్ ఇట్ కాస్ ఆల్సో, కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇది ఫార్వర్డ్ వేవ్ కాబట్టి ఫార్వర్డ్ వేవ్గా వెళ్తుంది. ఎందుకు మైనస్ తీసుకున్నాం, ప్లస్ తీసుకుంటే వేవ్ అనేది రివర్స్లో వస్తుంది. కాస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ వేవ్ అనేది ఇలా వెళ్తూ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు చూడండి, ఈ మొత్తం ఫంక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫేజ్ అంటే దాని యొక్క యాంగిల్ని. ఒకవేళ ఇది మొత్తం 0 అయింది అనుకోండి, కాస్ 0 ఎంత అండి 1, అంటే కాస్ 0 1 అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఏ అవుతుంది, అవునా, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఇది ఒకవేళ ఏ యాంప్లిట్యూడ్ అండ్ దిస్ వన్ ఈజ్ మైనస్ ఏ యాంప్లిట్యూడ్ అనుకుంటే ఇది వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఏ. ఓకే, అంటే డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్ వేరియేషన్ ఉంది. ఎప్పుడు కాస్ 0 అయినప్పుడు 1 అయినా కానీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సమ్ ఏ వాల్యూస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సైన్ వాల్యూ ఒకవేళ 0 అయింది అనుకోండి, సైన్ 0 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 0. సైన్ 0 అవుతే ద ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి 0, నథింగ్ బట్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో బి 0, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఆరిజిన్ నుంచి. సో ఇప్పుడు ఇలా వెళ్తుంది అంటే ఇది టైం యాజ్ వెల్ యాజ్ దిస్ ఈజ్ వై. సో ఇప్పుడు ఇలా చేంజ్ అవుతుంది కాబట్టి టైం వేరియేషన్లో ఇలా పోతే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి. సో కాస్ ఆల్వేస్ ట్రావెల్స్ విత్ మ్యాక్సిమం పాయింట్ 2 లైక్ దిస్ వేవ్, అండ్ సైన్ ఫంక్షన్ ఆర్ సైన్ వేవ్ ఈజ్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు లైక్ దిస్. This is the most difference, and max to understand what the sine and cos function, why should not take in sine, every time you can take cos or every time you can take sine, nothing to worry. And the thing is, to solve the problem or to develop the equation, we have to follow the sine, because that will gives the proper condition, will start from the origin as well as initial point అని మనం కన్సిడర్ చేస్తాం. ఇనిషియల్గా ఎందుకు తీసుకుంటున్నాము, సైన్ ఎందుకు మోస్ట్ ప్రిఫర్ చేస్తున్నాం అంటే బికాస్ ఆ ఎనర్జీ అనేది ఆరిజిన్ నుంచి లేకపోతే ఇనిషియల్ పాయింట్ నుంచి ట్రావెల్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది తెలుస్తుంది.
సో ఇప్పుడు మనకి ఓవరాల్గా వీటిని డెవలప్ చేస్తూ ఈక్వేషన్స్ మనకు కావాలి కదా. ఇది సైన్ ఫంక్షన్, మనకు సైన్ డిస్ప్లేస్మెంట్ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్ని ఇలా డెవలప్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాం, వాటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దానికంటే ముందు మనకు డిస్ప్లేస్మెంట్ ఏంది యాజ్ వెల్ యాజ్ యాంప్లిట్యూడ్ ఏంది అనే దాని గురించి కూడా ఒకసారి నోట్ చేసుకోండి. దాని గురించి డిస్కస్ చేయలేదు. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఇన్ ద వేవ్. సో ఆ పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్, వాటి గురించి కూడా చూద్దాం. సో ఫర్ సపోజ్ దిస్ ఇస్ y యాక్సిస్ అండ్ ఫ్రమ్ ఇది అలాంగ్ విత్ టైం వేరియేషన్ టీతో ట్రావెల్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు ఈ వేవ్ అనేది సైన్ వేవ్. ఎందుకు ఆరిజిన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చెప్పాను కాబట్టి సైన్ వేవ్ అంటాం. సో ఈ సైన్ వేవ్ ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఇంతకుముందు చెప్పాం డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద కంప్లీట్ వన్ ఆసిలేషన్, లేకపోతే వన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇలా వెళ్తుంది కంప్లీట్ వన్ ఆసిలేషన్, లేకపోతే కంప్లీట్గా 360 degrees కంప్లీట్ చేస్తే దాన్ని వన్ ఆసిలేషన్ అని చెప్తాం. వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ లెంత్నే వేవ్ లెంత్ అంటాం. ఇక్కడ లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు నో దట్ వేవ్ లెంత్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏముంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ అని ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఇది యాంప్లిట్యూడ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడైనా పాజిటివే ఉంటుంది చూడండి. ద వేవ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్లు ఉంటుంది y వాల్యూ, కానీ యూ షుడ్ రిమెంబర్ దట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఇక్కడ y యాక్సిస్లో తీసుకుంటే ఇది ఏనే, ఇది x యాక్సిస్లో తీసుకుంటే ఇది ఏనే. ఎక్కడైనా సరే ఏ అనేది పాజిటివే. అంటే ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ ద యాంప్లిట్యూడ్. అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ట్రావెల్ చేస్తే దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ క్యారీస్ పాజిటివ్ వాల్యూ, దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్దాం, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు టైం పీరియడ్ అనేది ఇంకోటి వస్తుంది. ఇక్కడ టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్ ఈజ్ వీ కెన్ డినోట్ ఇన్ దిస్ ఇస్ క్యాపిటల్ T. సో ఈ టైం పీరియడ్ వాల్యూ డెఫినేషన్ ఏంటంటే ద టైమ్ టేకెన్ ఫర్ ద కంప్లీట్ వన్ ఆసిలేషన్. మనం చిన్న ఉన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం, ఇక్కడ డెఫినేషన్ అవసరం లేదు. ఇక్కడ వన్ ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన టైంని టైం పీరియడ్ అంటాం. ఐదర్ ఇట్ విల్ స్టార్ట్ హియర్, ఇట్ మస్ట్ బీ ఎండ్ హియర్. ఐదర్ ఇట్ విల్ స్టార్ట్ హియర్, ఇట్ మస్ట్ బీ ఎండ్ హియర్. అంటే అప్పుడు దాన్ని వన్ ఆసిలేషన్ అంటారు. కాబట్టి టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా 2π/ω అని ఫార్ములా రాస్తాం. ఎందుకు రాస్తాం చెప్పండి, వన్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి చేసిన డిస్టెన్స్. టైం అంటేనే ఏంటి, డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. సో ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 2π ఎందుకు తీసుకున్నాం చూడండి, వేవ్స్లో ఎలా ఉంది, రేడియన్స్లో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ π° అండ్ π°. పై రేడియన్స్ ఎంత అయింది, ప్లస్ π 2π వాల్యూస్, అంటే డిస్టెన్స్ వచ్చేసింది 2π. అండ్ నెక్స్ట్ వన్ వెలాసిటీ, ఏ వెలాసిటీతో లేకపోతే ఏ ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేస్తుంది, యాంగులర్ ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి 2π/ω. దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ దిస్ వన్. ఇంకా మనం దీని వేరియేషన్స్ రాసుకోవాలంటే ఎలా రాసుకుంటాం, 2π/ω ఎలా రాసుకోవచ్చు, 2πf. అవునా, 2πf అని రాసి క్యాన్సిల్ చేస్తే ఇంకా 1/f అని వస్తుంది. దీన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్. దీన్ని ఎఫ్తో చూపిస్తుంటారు కొన్ని బుక్స్లో, అలా కొన్ని బుక్స్లో న్యూతో చూపిస్తుంటారు. ఇంకా డిఫరెంట్గా మనం సింబల్స్ రాస్తాం. ఎఫ్ అండ్ న్యూ మోస్ట్లీ యూజ్ చేసే సింబల్స్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ ఎ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఆర్ దీన్ని సింపుల్గా యూనిట్స్ ఏం రాసుకోవచ్చు, హెర్ట్జెస్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టైం పీరియడ్కి యూనిట్స్ ఏంటి, సెకండ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ ద టైం పీరియడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్. నెక్స్ట్ ఫేజ్ అనేది ఒకటి వస్తుంది, ఫేజ్ దీన్ని 5తో రిప్రజెంట్ చేస్తాం. మనకిచ్చే వాల్యూస్లో ఒకవేళ మనకి తీసుకున్న y ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి a sin of ωt - kx ప్లస్ 5 అని ఉంటుంది. యాక్చువల్గా మొత్తం వేవ్ ఫార్ములా ఏంటంటే, వేవ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు a sin of ωt - kx ప్లస్ 5 అని ఉంటుంది. సో ఈ మొత్తం వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చే 5 అనేది డైరెక్షన్. ఫర్ సపోజ్ ఇలా వేవ్ ట్రావెల్ చేస్తుంటే ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ వేవ్ దిస్ పాయింట్ విల్ గివ్స్ ద ఎంటైర్ ద డైరెక్షన్ ఆఫ్ ది వేవ్. ఏ డైరెక్షన్లో పోతుంది, ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫర్ సపోజ్ ఇక్కడ వేవ్ని తీసుకున్నాం అనుకో, ఈ ఇన్స్టెంట్ దగ్గర ఏ డైరెక్షన్లో పోతుంది, నెగిటివ్ డైరెక్షన్లో పోతుంది. అంటే ఫేజ్ ఏం చేస్తుంది, ఓవరాల్ ద ఎంటైర్ ద డైరెక్షన్ ఆఫ్ ద లేకపోతే డిస్క్రైబ్ ద వేవ్ కంప్లీట్లీ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ అని చెప్పొచ్చు.
అట్ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఎంత డిస్క్రైబ్ చేస్తుందంటే దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఫేజ్ అని కూడా అంటాం మనం. ఓకే, దిస్ ఇస్ మనకు ఫేజ్ వాల్యూ. సో వీటిని యూజ్ చేస్తూ ఇంకా మనకి పారామీటర్స్ ఏమైనా మిస్ అయినా టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, ఆంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ సమ్ అదర్ ఇఫ్ థింగ్స్ ఇట్ మస్ట్ ప్లీజ్ కమెంట్ ఇన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ వన్, next before going to discuss we would like to introduce velocities of the wave as well as particle velocity. వాటి గురించి డిస్కస్ చేసే కంటే ముందు మనం డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తీసుకున్న వెలాసిటీ, పార్టికల్ వెలాసిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెలరేషన్ గురించి కూడా చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఇది అందరికీ తెలిసిన ఫార్ములానే. సో ఇది ఒక డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అనుకుంటే, ఇది ఒక వేవ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అంటే, ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అయితే మనకు దీని నుంచి వెలాసిటీస్ కూడా డెవలప్ చేస్తాం కదా. ఎట్లా డెవలప్ చేస్తాం చెప్పండి? డిఫరెన్షియేషన్. సింపుల్లీ dy/dt ఈజ్ ఈక్వల్స్ టు, అంతేనా, d/dt ఆఫ్ దిస్ మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. గాట్ ఇట్? అంటే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏ ఒమేగా సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సారీ, సైన్ వస్తుందా ఇక్కడ? కాస్ వస్తుంది. ఐ ఫర్గాట్ ఇట్, సారీ ఫర్ దట్. సో ఇప్పుడు మనకి ఈ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ వచ్చిందాన్ని ఏమంటామంటే పార్టికల్ వెలాసిటీ అంటాం. సో పార్టికల్ వెలాసిటీ ఎందుకు అంటున్నామంటే, ఈ వేవ్ వెలాసిటీ అంటే డిఫైన్ చేసాం. వేవ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ వీ నో దట్ ఒమేగా బై కే, అది డిఫైన్ చేసాం. కానీ పార్టికల్ వెలాసిటీ అంటే ఎవ్రీ పార్టికల్ కన్సిస్ట్ సమ్ వెలాసిటీ, అంతేనా? అంటే ఇక్కడ ఒక వైపీ ఉంటుంది, ఇక్కడ ఒక వీపీ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఉంటుంది, ఇక్కడ ఒక వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఉంటుంది, ఇక్కడ ఒక వెలాసిటీ ఆఫ్ పార్టికల్, అంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ హ్యాస్ డిఫరెంట్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్స్. కాబట్టి ఎంటైర్ మోషన్ యొక్క వేవ్ వెలాసిటీని పార్టికల్ వెలాసిటీతో కన్సిడర్ చేయలేము. కాబట్టి ఇది వీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అని రాస్తాం. ఇప్పుడు ఈ వీపీ వాల్యూని మనం ఇంకా చాలా కేసెస్లో ఉపయోగిస్తాం. ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్కడ పార్టికల్ వెలాసిటీ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, ఎక్కడ మినిమం అవుతుంది, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర లేకపోతే క్రెస్ట్ పాయింట్ దగ్గర పార్టికల్ వెలాసిటీ 0 ఉంటుంది, మీన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం ఉంటుందని చెప్పాం. సో ఎందుకు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవేళ ఈ ఫంక్షన్ మొత్తం 0 అయింది అనుకోండి, అంటే పార్టికల్కి ఒమేగా లేదు, టైం లేదు, ఎక్స్ లేదు, డిస్ప్లేస్మెంట్ లేదు, అంటే మీన్ పొజిషన్ దగ్గర ఉందనుకుంటే అప్పుడు ఆ పార్టికల్ వీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది? ఏ ఒమేగా కాస్ ఆఫ్ 0. ఒకవేళ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మీన్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు, ఈ 0 దగ్గర ఉంటే అంత 0 అవుతుంది. అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు, అంటే వీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా. అంటే ఇక్కడ పార్టికల్ వెలాసిటీ ఏమైపోయింది? ఇది మ్యాక్సిమం వెలాసిటీ. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒకవేళ ఈ పార్టికల్ వెలాసిటీ మ్యాక్సిమం అవుతుంది, మినిమం ఎప్పుడు అవుతుందంటే పైకి వెళ్తున్నప్పుడు ఈ టోటల్ ఫంక్షన్ అంటే ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయినప్పుడు, అంటే దీని యొక్క యాంగిల్ 90 degrees అయినప్పుడు మాత్రమే కాస్ ఒమేగా టీ, సారీ ఇక్కడ ఏ ఒమేగా కాస్ π/2. కాస్ π/2 వాల్యూ ఎంత? 0. కాబట్టి వెలాసిటీ ఎట్ మ్యాక్సిమం పాయింట్ ఈజ్ 0. దిస్ ఈజ్ కాల్డ్ మినిమం వెలాసిటీ. ఓకేనా? ఇది మనకు కావాల్సిన వాల్యూ అనేది వేవ్ పార్టికల్ వెలాసిటీ. సో రిమెంబర్ వన్ మోర్ పాయింట్, ఐ ఫర్గాట్ దట్ వన్. మనకు డిఫరెంట్ వేవ్స్లో వేవ్ వెలాసిటీ, వేవ్ ఫంక్షన్ ఫార్ములా సింపుల్గా వేవ్ని రిప్రజెంట్ చేసే ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ v మైనస్ ఎక్స్ ఇంటూ టీ అని ఉంటుంది. సారీ ఎక్స్ మైనస్ విటీ అనే ఫార్ములా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ దిస్ వన్. అండ్ ఇఫ్ వేవ్ వెలాసిటీ జనరల్గా రిప్రజెంట్ చేసే ఫార్ములా ఏంటంటే దిస్ వన్. అండ్ దీన్ని సింపుల్గా ఇది ఫార్వర్డ్ వేవ్ అంటాం, అంటే ఆల్వేస్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ విటీ ఉంటే ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. సో జనరల్ ఫార్ములా రాయాలనుకుంటే ఏం రాస్తామంటే ఇక్కడ మనకు నీట్ వాళ్ళకు ఎంసెట్ వాళ్ళకు అడుగుతుంటాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వీటీ కాంబినేషన్లో అడుగుతూ ఒక ప్రాబ్లం అడుగుతూ ఈజ్ ఇట్ ఫార్వర్డ్ వేవ్ ఆర్ బ్యాక్వర్డ్ వేవ్ ఆర్ రివర్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉందంటే యూ మస్ట్ రిమెంబర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వీటీ అని చెప్తాం. ఇప్పుడు వాట్ ఈస్ ద వి గాట్ అ వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీ అండ్ మినిమం వెలాసిటీ ఆల్సో. నెక్స్ట్ మనకు యాక్సిలరేషన్ కూడా కావాలి.
యాక్సిలరేషన్ కూడా వస్తే మనకి ఏమవుతుంది, కంప్లీట్గా వేవ్ యాక్సిలరేట్ అవుతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి పార్టికల్ యాక్సిలరేషన్ ఇది మనకు ఆల్రెడీ ఆసిలేషన్స్ అనే లెసన్స్లో వచ్చింది చూడండి, పార్టికల్ యాక్సిలరేషన్ ఏపీ సఫిక్స్లో. ఇప్పుడు వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి చెప్పండి, పార్టికల్ యాక్సిలరేషన్ వస్తుంది. అంటే dVp/dt అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, d/dt ఆఫ్ ఏ ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే వాల్యూవే చూడండి మనకి ఏమొస్తుంది, కాస్ని చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి సైన్ వస్తుంది, కాబట్టి ఏ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఎందుకు, సో కాస్ని చేస్తే మైనస్ వస్తుంది, మళ్ళీ ఒమేగా అంటే ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఈ దాన్నే మనం ఏమంటామంటే యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అని చెప్తాం. సో ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ అనేది వెలాసిటీకి రివర్స్లో ఉంటుంది చూడండి. ఇంతకుముందు వెలాసిటీ మీన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం అయింది కదా, కానీ ఇక్కడ యాక్సిలరేషన్ అనేది మ్యాక్సిమం అవుతుంది అండ్ ఇక్కడ యాక్సిలరేషన్ అనేది మినిమం అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది, సైన్ ఫంక్షన్. ఎందుకు, సైన్ ఫంక్షన్ మినిమం పాయింట్ దగ్గర ఎంత అవుతుంది, మీన్ పొజిషన్ దగ్గర ఇక్కడ రాసుకోండి, ఎట్ మీన్ పొజిషన్ ఆర్ మీన్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఫంక్షన్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సైన్ 0 ఎంత 0. కాబట్టి ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఏమొస్తుంది చూడండి, ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ సైన్ ఆఫ్ π/2 అంతేనా. ఎక్స్ట్రీమ్ దగ్గర యాంగిల్ ఎంత, ఇది టోటల్ 180 degrees అయినప్పుడు ఇక్కడికి వెళ్తే ఇది ఎంత అవుతుందండి 90 degrees, కాబట్టి 1 అవుతుంది. అంటే ఇది మొత్తం 1 అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఏమైపోతుంది చూడండి, ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్. దిస్ ఈస్ ద మ్యాక్సిమమ్ యాక్సిలరేషన్ క్యారీస్ ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అండ్ మినిమమ్ యాక్సిలరేషన్ క్యారీస్ ఎట్ మీన్ పొజిషన్ అని చెప్పాలి. ఓకే, ఇంకా లాస్ట్ టాపిక్ మనకి ఈ వీడియోలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫేజ్ డిఫరెన్స్ ఏమున్నప్పుడు ఏంటి, యాజ్ వెల్ యాజ్ మనకి వెలాసిటీ, వేవ్ వెలాసిటీకి పార్టికల్ వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఫాస్ట్గా చేసేద్దాం అది కూడా. రిలేషన్ బిట్వీన్ ఫేజ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ గురించి, ఫేజ్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి చూద్దాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం కదా. సో ఇది మొత్తాన్ని ఏమని చెప్పాం మనం, ఫేజ్ అన్నాం. అంటే 5తో రిప్రజెంట్ చేస్తాం ఫేజ్ని, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని చెప్తాం. ఒకవేళ ఎట్ కాన్స్టెంట్ టైం, నేను చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టైం డిస్ప్లేస్మెంట్ ఈజ్ వేరీస్ x1 టు x2 అనుకోండి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఫేజ్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఒమేగా టీ మైనస్ కేఎక్స్1 అండ్ 5/2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ మైనస్ కేఎక్స్2. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్, మనం చేసే కండిషన్ ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అన్నాం కాబట్టి 5/2 మైనస్ 5/1. Okay, I'm sorry that the pen is not working in this marker and I'm going to use blue. Don't feel that is in words. Omega t minus kx2 minus of omega t minus kx1. So ఇక్కడ omega 2 omega t cancel అయిపోతే kx1 minus kx2 అంటే k of delta x. అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందండి, డెల్టా x ఉంది. సో ఈ డెల్టా x అంటే ఎలా రాస్తాం చూడండి, డెల్టా 5 ఓకేనా. ఈ ఫేజ్ డిఫరెన్స్ వాల్యూ ఇలా రాస్తుంది. ఇంకా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏమైనా రాస్తాం, కే వాల్యూని 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్ అని రాసుకోవచ్చు. బికాస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఆర్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఒమేగా/v అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి డెల్టా 5 ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ ఒమేగా/v. ఇవన్నీ మనకు జేఈఈ మెయిన్స్, నీట్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ ఎగ్జామ్స్లో అడిగేది. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి,
నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మనకి ఫేజ్ అనేది ఒకవేళ ఫేజ్ డిఫరెన్స్ ద రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ టైం వేరియేషన్ టైం డిఫరెన్స్ అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది కాన్స్టెంట్ ఉందనుకోండి అంటే ఇందులో ఎక్స్ అనేది కాన్స్టెంట్ అంటే φ1 ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ కామన్ కానీ T1 అని టైం అనుకోండి అండ్ φ2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా T2 మైనస్ కేఎక్స్ అనుకున్నాం ఓకే ఎందుకు ఎక్స్ అనేది కాన్స్టెంట్ తీసుకుంటున్నాం ఓన్లీ టైం వేరియస్ అవుతుంది అనుకుంటాం ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కానీ టైం వేరియేషన్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఫేజ్ డిఫరెన్షన్ తీసుకుంటే φ1 ఈజ్ ఈక్వల్ టు φ2 మైనస్ φ1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఒమేగా T2 మైనస్ కేఎక్స్ మైనస్ ఆఫ్ ఒమేగా T1 మైనస్ కేఎక్స్ ఇక్కడ మళ్ళీ మైనస్లు ప్లస్లు క్యాన్సిల్ అయిపోతే ఇక రిమైనింగ్ రాసుకో ఒమేగా ఇంటూ T2 మైనస్ T1 అని రాస్తాం దట్ ఈస్ ఒమేగా ఇంటూ డెల్టా టీ రాసుకుంటే దట్ ఈస్ అ ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ ఒమేగా ఆఫ్ డెల్టా టీ అని రాస్తాం మళ్ళీ ఒమేగా టీని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ డెల్టా టీ ఇఫ్ దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు కీప్ రిమైండ్ ఇట్ సో అండ్ నెక్స్ట్ వన్ ఇంకా దీన్ని సింపుల్గా రాసుకోవాలంటే ఏంటి డెల్టా ఫై ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ వేరియేషన్ రాస్తే ఏమవుతుంది చూడండి 2π/t ఇంటూ డెల్టా టీ సో ఇది మనకి టైం వేరియేషన్ ఒకవేళ ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ని అలా రాస్తాం నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీకి వేవ్ వెలాసిటీకి రిలేషన్ ఎలా ఉంటుంది నోట్ చేద్దాం రిలేషన్ బిట్వీన్ యాంగులర్ వెలాసిటీ వేవ్ వెలాసిటీ కాదు పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ ఓకేనా పార్టికల్ వెలాసిటీ వేవ్ వెలాసిటీకి రిలేషన్ ఎలా ఉంటుంది మనకు తెలుసు y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం ఒకవేళ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏం రాస్తాం ఏ ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాం నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని ఉపయోగించే ఫార్ములా ఈ విధంగా ఒక ఈక్వేషన్ 1 అనుకుంటే నెక్స్ట్ ఈ ఈక్వేషన్ను డిఫరెన్షియేట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇస్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నా అంటే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ లేకపోతే d/dx ఆఫ్ సైన్ టీ కాబట్టి సింపుల్గా చేస్తాం కానీ ఇక్కడ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇక్కడ ఎక్స్ చేస్తాం కాబట్టి ఎక్స్ టర్మ్ మాత్రమే డిఫరెన్షియేట్ అవుతుంది అంటే మైనస్ వస్తుంది ఇక్కడ ముందరకంటే మైనస్ కే వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అండర్స్టూడా సో ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాం dy/dxలా వాడుతున్నాం ఇప్పుడు ఈ వాల్యూని మనం సింపుల్గా నేను అర్థమయ్యేట రాస్తున్నాను మైనస్ కే ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తున్నా ఇది ఇప్పుడు ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ని ఇక్కడ రాసుకోవచ్చు చూడండి ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ అంటే ఏం రాస్తాం VP/ఒమేగా అంటే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ మొత్తాన్ని ఈక్వల్ రాసి ఏం రాస్తాం VP/ఒమేగా ఓకేనా అంటే VP/ఒమేగా అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ k/ఒమేగా ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ బట్ మనకు తెలుసు ఒక కండిషన్ ఏంటి వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్కి వెలాసిటీ ఆఫ్ ది వేవ్ అంటే ఏంది ఒమేగా/k అని రాస్తాం కానీ ఇక్కడ k/ఒమేగా ఉంది అంటే ఉల్టా రాస్తున్నాం అంతే అంటే వెలాసిటీ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు -1/వేవ్ వెలాసిటీ ఇంటూ పార్టికల్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు మైనస్ వేవ్ వెలాసిటీ ఇంటూ dy/dx ఓకే ఈ dy/dx అంటే ఏంటి అంటే దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ లేకపోతే వేవ్ స్లోప్ ఆఫ్ వేవ్ ఇది మనకి ద రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ వాట్ వీ హ్యావ్ టు డిట్ హియర్ అంటే మొత్తం ఇప్పుడు తీసుకున్న మొత్తం సినాప్సిస్ అన్నీ కంపేర్ చేస్తే మనకు వచ్చినాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఉపయోగపడే వాల్యూస్ మాత్రమే మీకు షార్ట్కట్లో చెప్పింటా ఒకవేళ మీకు ఫాస్ట్ అయితే కమెంట్ చేయండి యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ